సో సో ఇంకా ఇందులో జాయిన్ అవుతున్న పిల్లలు స్కిల్స్ డెవలప్ చేస్తున్నారు అని అంటున్నారు కదా. సో స్కిల్స్ అనేసరికి ఏమేమి వస్తున్నాయి సార్ యాక్టివిటీస్ ఇందులో? యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే, ఒక విషయాన్ని మీరు ఒక రకంగా అర్థం చేసుకుంటారు, నేను ఒక రకంగా అర్థం చేసుకుంటాను, మన ప్రేక్షకులు ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు. అంటే ఒక విషయం గురించి 360/360 అవేర్నెస్ తోటి ఆలోచనని ఇన్కల్కేట్ చేస్తాం. ఏ అన్నది మీరు ఎలా రికగ్నైజ్ చేస్తారు? మేబీ ఒక ఏ అనే లెటర్ని చూసి మీరు రికగ్నైజ్ చేయొచ్చు, రైట్? యాపిల్ని ఎలా రికగ్నైజ్ చేస్తారు? కలర్ని చూసి ఐడెంటిఫై చేయొచ్చు, లేదా షేప్ని చూసి, లేదా టేస్ట్ చూసి. డిఫరెన్స్ అయితే ఉంది కదా. చిన్నపిల్లల ఏజ్ గురించి నేను మాట్లాడుతున్నాను, మీకు నాకు అయితే అవేర్నెస్ ఉంది. బట్ వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేసేది రకరకాలుగా ఉంటుంది. ఏ ఫర్ యాపిల్ అని ఎందుకు చెప్పాలి? ఏ ఫర్ ఏరోప్లేన్ చెప్దాం, కొద్దిగా బెటర్గా ఉంటుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా ఫ్యూచర్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యాపిల్తో ఎందుకు ఉండాలి? ఏరోప్లేన్ అంటే అట్లీస్ట్ జెట్ అన్న కొనుక్కుంటాడు కదా ఫ్యూచర్లో అనేది నా మెయిన్ కాన్సెప్ట్, రైట్? అట్లీస్ట్ థాట్ అయినా మనం చిన్నప్పుడు నేర్పిద్దామండి, తప్పేముంది? ఇది ఇలా నేర్పించకూడదు ఎక్కడన్నా ఉందా? యాపిల్ వరకే ఆగిపోదామా మనము? ఆడి బెంజ్ ఏరోప్లేన్ దగ్గరికి వెళ్దామా? సో చాయిస్ అన్నది పేరెంట్స్ అండి. ఎవరైనా కిడ్ బాగుండాలని కోరుకునేది ఈ ప్రపంచంలో ఇద్దరండి. ఆ కిడ్ పేరెంట్సే, ఫాదరు మదరు మాత్రమే ఆ కిడ్ బాగుండాలని రియల్గా 100% కోరుకుంటారు. బట్ వాళ్ళకి చాయిస్ లేకుండా సిస్టమ్ రెడీ చేసినాం, ఇది ఈ కరికులం ఇంతే, సో మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఇదే నేర్పించండి, సో ఇది కాదు కదండి. సో అక్కడి నుంచి నాకు ఆ థాట్ వచ్చింది, ఆ సిస్టమ్ని మనం క్వశ్చన్ చేసే బదులు మనమే ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తే సరిపోతుంది కదా. ఓకే, ఎందుకు మనము కావాలనుకున్న దానికి అడగటం, మనమే ఇచ్చేస్తే అయిపోతుంది కదా. దెన్ అక్కడి నుంచి నాకు ఆలోచన, ప్రీ స్కూల్ పెట్టాలి, దీని మీద రీసెర్చ్ చేయాలి. సో పిల్లల గురించి అండి, నాది గురించి అయితే ఇన్స్పిరేషన్ ఏం లేదు, పిల్లలు డిజర్వింగ్ అండి.